ఒక అడవిలో ఎంతో బలశాలి అయిన ఒక ఎలుగుబంటి ఉండేది. ఆ ఎలుగుబంటికి పులులన్నా సింహాలన్నా భయం ఉండదు, కానీ ఒంటరితనం అంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టేది. అయ్యో, చుట్టూ ఎవరూ లేకపోతే నా ఉనికికి అర్థమేమిటి అని ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి నిరంతరం ఏదో ఒక జీవి తన పక్కన ఉండాలని పరితపించేది. ఈ బలహీనత కారణంగానే తనకు ఎదురైన ప్రతి జంతువుతోనూ చనువు పెంచుకొని స్నేహం చేసేది. దాని చుట్టూ కోతులు, నక్కలు, కుందేలు, ఏనుగులు, జింకలు వంటి రకరకాల జంతువుల గుంపు కనిపిస్తూ ఉండేది. ఎలుగుబంటి కష్టపడి సేకరించి తీయని పండ్లు, తేనె, చేపల కోసమే దాని చెంత చేరుతుండేవి. మిత్రమా, నీవు చాలా గొప్పవాడివి, ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి అని మిగతా జంతువులు పొగుడుతుంటే ఎలుగుబంటి మురిసిపోయేది. తన బలాన్ని, సంపదను, స్వార్థాన్ని వాడుకుంటున్నాయని తెలిసినా మౌనంగా భరిస్తూ ఉండేది. ఒకరోజు నది ఒడ్డున దిగాలుగా కూర్చున్న ఎలుగుబంటికి అటువైపు నుండి నీళ్లు తాగడానికి వస్తున్న తాబేలును చూసి ఆశ్చర్యపోయింది. చుట్టూ ఒక్క మిత్రుడు లేకపోయినా తాబేలు ముఖంలోని ప్రశాంతత ఎలుగుబంటిని తీవ్రంగా ఆలోచింపచేసింది. వెంటనే ఎలుగుబంటి తాబేలుని అడిగింది, మిత్రమా, ఇలా ఒంటరిగా అడవిలో తిరుగుతుంటే నీకు అసలు భయం వేయదా అని ఎలుగుబంటి అడిగింది. అప్పుడు తాబేలు స్పందిస్తూ, ఒంటరితనం అనేది నువ్వు అనుకున్నట్లు శాపం కాదు మిత్రమా. నిజానికి ఏకాంతం అంటే నాకు ఎంతో ఇష్టం. అది నన్ను నేను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. నాలోని అసలైన బలాన్ని గుర్తించడానికి ఈ నిశ్శబ్దమే నాకు సహాయం చేస్తుంది అని తాబేలు గంభీరంగా చెప్పింది. నీవు తోడుగా ఉండటం నేర్చుకోనంతకాలం నీ స్నేహం నిజమైనదా లేక నీ భయమా అనేది నీకు అర్థం కాదు అను హితవు పలికింది. తాబేలు చెప్పిన నిజాలు ఎలుగుబంటి మనసులో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇకపై తాను కూడా ఏకాంతంగా ఉండాలని భావిస్తుంది. తన గుహ దగ్గరకు వెళ్ళి ఒక రోజంతా మిత్రుల వద్దకు వెళ్లకుండా అలాగే ఉండిపోయింది. దాని చుట్టూ తిరిగే స్వార్థమిత్రులెవరూ దానిని కలవడానికి రాలేదు. కానీ అది ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండసాగింది. అప్పుడు ఎలుగుబంటి అనుకుంది, ఇతరులపై అనవసరంగా ఆధారపడకుండా ఉండటమే నిజమైన స్వేచ్ఛ అని తెలుసుకుని తన ఏకాంతాన్ని ఒక గొప్ప శక్తిగా మార్చుకుంది.